కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి చేతి వేళ్ల నుండి నారాయణుడి దశావతారాలు పుట్టాయని ఈ నామం చెబుతుంది. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ముందుగా మనం చేతిని అడ్డుపెట్టి రక్షించుకుంటాం. అలాగే అమ్మవారి చేతుల నుండి రక్షణ శక్తి వస్తుంది. అదే స్థితికారకుడైన నారాయణుడు. దశావతారాలు అంటే కేవలం కథలు కాదు. మన జీవితంలో మనలో ఉన్న సమస్యలను జయించడానికి ఒక్క శక్తి సరిపోదు. అందుకే 10 అవతారాలు కావాలి. మనం అజ్ఞానంలో మునిగిపోతున్నప్పుడు జ్ఞానాన్ని వెలికి తీయడానికి మత్స్యావతారం కావాలి. సాధన చేస్తూ ఉంటే మనస్సు అనే మందర పర్వతం కుంగిపోతున్నప్పుడు నిలబెట్టడానికి కూర్మావతారం కావాలి. గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి దాని కక్షలో పెట్టాలి అంటే వరాహస్వామి కావాలి. ఎంత సాధన చేస్తున్నా సద్వస్తువు ఉందా లేదేమో అనిపించే హిరణ్యకశిపుడు అనే సంశయం, సందేహం అనే వాటిని చీల్చాలి అంటే నరసింహస్వామి రావాలి. ఎంత చెప్పినా అన్నీ నావే అని అహంకరించేవాడికి నీదేం కాదు అన్ని లోకాలు నావే అని చెప్పి తలలో ఉన్న అహంకారాన్ని అణచడానికి వామన త్రివిక్రమావతారం కావాలి. కోపం, రాజసం అనేది బయటికి వస్తున్న ప్రతిసారి రాజసాన్ని నరికి పారేస్తా అని పరుశు పట్టుకుని బయలుదేరిన బ్రహ్మతేజం పరశురామావతారం కావాలి. ఎంత కాదన్నా 10 తలకాయలు 10 ఇంద్రియాలతో తహతహలాడిపోతున్న దశకంఠుని కొట్టాలి అంటే మూర్తిభవించిన ధర్మం రామచంద్రమూర్తి అయి రావాలి. గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకెళ్లడానికి ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ రావాలి. మనలో మోడై బీడై మిగిలిపోయిన బతుకు నేలలో జ్ఞానసత్యం పండించడానికి హలధారి అయిన బలరామమూర్తి రావాలి. ఎంత చెప్పినా కలి ప్రభావం వల్ల అనేక రకాల చెడు భావాలు ఆక్రమించుకుంటుంటాయి. మనం బాగున్నా కలి ప్రభావం అలానే ఉంటుంది. అప్పుడు కల్కి రావాలి. అందుకే దశావతారాలు మనకు కావలసినవి, మన కోసం రావాల్సినవి. దశావతారాలు అమ్మకి వేరు కాదు. అమ్మే నారాయణుడు, అమ్మే శివుడు. 10 ఆకృతులైనా అవన్నీ నారాయణుడివి. ఆ అవతారాలన్నీ మన కోసమే. శ్రీమాత్రే నమః.